హలో గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఫైర్ గేమ్ ప్లేకి అయితే స్వాగతం అన్నమాట. ఇది ఏంది నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తావు కదా అనుకోవచ్చు. అది స్క్రీన్ రికార్డర్ అయితే ఎందుకు ఆన్ కాలే, గంట సేపటి దాకా ఇప్పుడు ఆన్ అయింది, అందుకనే ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఓకే గైస్, ఈ వీడియో ఫేక్ టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేస్తానని ఆశిస్తూ వీడియో అయితే మొదలు పెట్టేశాను ఆల్రెడీ. ఇంకెందుకో చెప్పడం లేటు. ఓకే, నేనైతే మంచి వెపన్ దొరకాలి నాకైతే దేవుడా. అసలు ఇవన్నీ లైన్స్ ఎందుకు ఇచ్చాడో ఏమో. OB48 అప్డేట్లు అయితే OB48 అప్డేట్లో నేను ఆస్కార్ క్యారెక్టర్ వస్తుంది అనుకున్నా, కానీ ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే నన్ను మోసం చేసింది మామ. అసలు ఎంత నమ్మనంటే ఆస్కార్ క్యారెక్టర్ కోసం లిటరల్ గుండెలు చింపేసుకుంటూ నమ్మాను అనమాట. బట్ ఫ్రీ ఫైర్ బాబాయ్ ఎంత నమ్మక ద్రోహం చేస్తాడని నేను ఇప్పటికీ అనుకోలే. ఓకే, పర్లేదులే, ఎంతైనా మన కోసమే డిజైన్ చేసిండు బాబాయ్ అయితే గేమ్. పర్లేదులే. సందేశమే నాదిలే, అస్సలు లేదులే నాకు చిన్న అబ్బాయి. అరే ఏడొకటి అయ్యా తలకాయ నొప్పి. ఎక్కడ్రా ఎనిమి? అస్సలు కనిపిస్తలే. ఒక్కడు కానొస్తాడన్నా ఏమో అనుకోవచ్చు, అసలు ఒక్కడు కూడా కానొస్తలే. సర్లే, నేను ఎక్కడో కీ చూసా, కీ పిక్ చేసుకొని వెళ్ళిపోదాం. కీ అనుకున్నా కదరా. అది బీపీ ఎత్తకు. ఓకే, యూ గుడ్. చంపకుండా వెళ్ళిపోయినావు దట్ పైకే. నీ దగ్గర కూడా యూఎంపీ ఉందే మా. ఓ చెప్తే మనుషులు చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి వినిపించుకోలేదనుకో, ఇట్లనే పడతాయి ఏట్లు. గుర్తుంది మో. ఈ 70కి భయపడాలి రో. తెప్పులు పడతాయి రా, తెప్పులు పడతాయి. ఇదే అనుకుంటా గేమర్, సంపి బార్ గుర్తా ఒక గేమర్. అమ్మో, లూట్ ఎడుకొని వెళ్తాం, లేకపోతే అలా దెబ్బేస్తే అలా కష్టం. ఇదేంది? ఎంతో సంతోషం. పికప్ చేసుకున్నాను. అసలు అనుకోలే ఎంత పవర్ఫుల్ ఎనిమిస్ దిగుతారా అని. ఈయన సమాధి కట్టేటోని జరిగితే బిడ్డలు కట్టేటోని. ఎంతవరకు వెయిట్ అండ్ సీ. అన్ని గుద్దాలా? ఓకే, గుద్దే. ఒకటే దెబ్బకి చేస్తాడు నా కొడుకు. ఓకే, నువ్వు ఎట్లా అంటే అట్లా ఒకటే దెబ్బకి చేస్తావు. కావలేదా బట్ట? తడిమి తాత సావు. షూ యాడొకటి. అరే నువ్వు చావాలని కోరుకున్నారా? అంతే సడన్గా చచ్చిపోతే ఎట్లా బ్రో? ఎంచల్ చెక్ డౌన్. 5 కిల్లులు. ఎన్నో కొరకలు పెట్టుకొని వచ్చినట్టుంది. ఓ ఏరా, ఇల్లు దొరకలేదా? పిల్లి పాప దొరకకపో అయితే. సిగ్గుండాలి నన్ను కొట్టనికి. మీలాంటి మనుషులు ఎందరో వస్తారు, చేస్తారు. వెయిట్ అండ్ సీ.
కొడక అప్పటి నుంచి చూస్తున్నా. ఒక్కడు గుడ్డలు ఇది తీసుకొడుతున్నాడనరా. అందరు అంటే ఓకే ఒక్కడు. ఓ ఇది స్క్రీన్ రికార్డ్ ఉందా? ఇంకా ఎంతమంది ఉన్నారా? 10. అందుకే ఇట్లా కుక్క తిరుగులు తిరుగుతున్నారు. ఈ గేమ్లో ఎంతోమంది నూబుడలు వస్తారు. సాధ్యమే. అరే అబ్బా హెడ్. నాకింది. ఒక్క కిల్లి పాప దొరకలే. ఏంద్ర తెగ్గ ఊగేసుకొని వస్తున్నావు. ఏ కొట్టలేదనా? ధీరాజ్ బ్రో కంటే బెటర్ నేను డిఎంఎన్ ధీరాజ్ కంటే. ఒక్క ఇటు పడితే చచ్చిపోతావు. లూటెడ్ కుట్టావు మా దాంట్లో. అబ్బా 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 ఇట్లా నూపుడేలా కొడుతుంది. ఎంత సుఖం వస్తుందో. ఇక్కడ ఎందరో ఉన్నారు కానీ అందరూ నూపుడేలే. కళ్ళు ఎందుకు మండుతున్నాయి నావి? ఇంకా 27 మెంబర్స్ ఉన్నారు. నేను అందులో 13 కిల్స్ చేసి లీడ్లో ఉన్నా. బట్ అలా బాధగా ఉంది. నేనేమన్నారా చాలా బాధగా ఉందంటున్నావు. నువ్వేమనలే. గేమ్ ఓడిపోతానేమో అని అక్కడ బాధ. సరే గేమేమి ఓడిపోవు. శాపమా? ఓరే కాదురా చెప్పులే ఇవన్నీ చెప్తావు. మోసానికి నైవేద్యం. సావు సచిన్ అరుణ్ గాడా ఛాన్సేలే. వేటాడి కొడతాడు. అరే లీడ్లో ఉన్నాడు అరుణ్ గాడు. 15 కిల్స్ కొట్టా. అసలు అనుకోలే నేను. అనుకోకు ఎప్పుడు అనుకోకు. దీని బుల్లెట్స్ అయిపోతున్నాయి. 11 బుల్లెట్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వాడాలి. ఏమాత్రం అట్టిట్టయినా నా పరువు పోయే అవకాశం చాలా ఉన్నాయి. అయ్యా అంటే ఓరా నా కిల్ రాది. చీదినమ్మ ఒక్కడు మంచోడు లేడు గేమ్లా అనుకుంటే 12 మెంబర్స్ ఇరా. గేమ్కి దర్శనం ఇచ్చా. గుడ్డలు ఇది తీసుకొస్తా. అరే దీని ఎందుకు నాకు గొట్టనికి రావట్లేదు. గుడ్ కట్టు. చే అస్సలు ఎంత నూబుడేలా కాడుతున్నా అంటే అన్న గుర్తుంచుకోండి. ఫైనల్ 5 అలవ్. వాటిలో ఒక్కడైనా ప్రో ప్లేయర్ ఉండుంటారు. అది మాత్రం తథ్యం.
అన్లిమిటెడ్. చెప్పినా నీకు అప్పుడే చెప్పిన ఒక్కడైనా ప్రో ప్లేయర్ ఉండుంటాడని, నువ్వు నమ్మలే. అస్సలు ఎంత కొట్టినాడంటే గాయస్ లాస్ట్కి బోయ వచ్చేది. అసలు అన్నా నేను నమ్మకపోండి, అందరూ దొంగన బట్టలన్నా. బోయ కొడదామని పోయి నేను బొగ్గిపాలైనా. మీరు అవన్నీ తిట్టుకోకండి ప్లీజ్. కానీ బోయ కొట్టపోయి నా చేతులారా నేనే పోగొట్టుకున్నాను గైస్ బోయా. ఓకే పర్లేదు, ఎంతైనా ఎప్పుడు పోయేదే. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. ముందుకు వస్తాను. దిస్ ఇస్ ఫైర్ గేమింగ్ సైనింగ్ ఆఫ్. బాయ్.